అందరూ రెంట్లు పే చేయాలి, లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పమన్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇది ప్రభుత్వ సొమ్ము. అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ రోజున సబ్లీజులకు ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్ల కట్టని కారణాన ఈ రోజున వాటన్నిటిని తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనట్లయితే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాకీలు ఉంటారో వాళ్ళ షాపులన్నింటినీ కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయబట్టు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజు హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని ఎదురు చూస్తూ మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు. 15 లక్షల రూపాయలు ఇంకా బాకీలు ఉంటే ఈ రోజుకి 4 లక్షల రూపాయలు ఏదో కట్టినట్టున్నారు. ఇంకా రేపటికి 24 గంటల టైం ఉంది. 24 గంటల్లో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో 29 లక్షల రూపాయల నిధులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు కానీ కడితే ఇంకొక 11 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఈ 40 లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ, అదేవిధంగా డోర్లు కానీ, కర్టన్స్ కానీ, రూముల్లో ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ, లైట్లు కానీ, నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నింటినీ వేసుకోవడానికి ఈరోజు నిజంగా ప్రజలు వస్తే యూరిన్లు పోవడానికి కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వాటికి కూడా ఈరోజు తీర్మానాలు చేయడం జరిగింది. తొందరలోనే ఆ టాయిలెట్స్ అన్నిటిని కూడా మరమ్మతులు చేసి వాటన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి హైజీనిక్గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటి కూడా చేసే బాధ్యత కూడా కమిటీనే అప్పచెప్పడం కూడా జరిగింది. మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ ఓరియంటెడ్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని, తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి 500 మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని, డాక్టర్లు కూడా ఉదయం 9 గంటలకే వచ్చేటట్టుగా, సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా, ఎమర్జెన్సీ డాక్టర్ 24/7 డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య రాకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ బోర్డు కూడా పనిచేస్తుందని, దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుందన్న ఆశతో ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.